హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వీడియో. నా పేరు ప్రణవ్. నేను కరెంట్లీ వాసవిలో సెకండ్ ఇయర్ సిఎస్సి స్టూడెంట్ని. నేను కాలేజ్కి 1 ఇయర్ అయిపోయింది. అసలు కాలేజ్ గురించి డీటెయిల్స్, వాసవి కాలేజ్ గురించి డీటెయిల్స్ షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నా. అసలు కాలేజ్ ఎలా ఉంటుంది, స్ట్రిక్ట్నెస్, ఇంకన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే కవర్ చేసేస్తా. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్కి వెళ్దాము. లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఇది ఇబ్రహీంబాగ్లో ఉంటుంది. అలానే ఇయర్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇది చాలా ఓల్డ్ కాలేజు, 1981లో కట్టారు. సో డీసెంట్ అల్యూమినియం బేస్ కూడా ఉంది కాలేజ్కి. అలానే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉండదు. ఒకవేళ మీరు హాస్టల్లో ఉండాలి, మేము వేరే ఊరు నుంచి వచ్చాము అనుకుంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ పీజీలో ఉండాలి. దాని తర్వాత ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఎట్లుంటుందంటే ఆల్మోస్ట్ నాకు 1.5 lakh పడుతుంది. నేను జేఈఈ మెయిన్స్ ద్వారా వచ్చా, ఎంసెట్ ద్వారా, అది కాక నాకు ఫ్రీ రీఇంబర్స్మెంట్ లేదు. సో నాకు 1.5 lakh పడుతుంది. మీకు కానీ ఉంటే సో అది జీరో ఇద్దేమో. అలానే కొన్ని బేసిక్ ఫీజు ఉంటాయి, లైబ్రరీ ఫీజు అవంతా కలిపితే 10,000 అవ్వచ్చు. అవి ఏవో కట్టాలనుకుంటా మీరు, ఒకవేళ ఫ్రీ రీఇంబర్స్మెంట్ ఉంటే. అలానే స్ట్రీట్ మ్యాట్రిక్స్, టోటల్ ఇంటేక్ వాసవిది 780 స్టూడెంట్స్. మీరు సిఎస్సి, ఐటీ, ఈసీఈ ఈ 3 బ్రాంచెస్ కలిపితే 180 ఈచ్ ఉంటుంది. అలానే సిఎస్సిలో ఏఎంఎల్, అలానే త్రిబుల్ ఈ, మెకానికల్, సివిల్ ఇవి 4 కలిపి ఈచ్ 60 ఉంటాయి. టోటల్ 780 స్టూడెంట్స్ ఉంటారు అంతే. ఇప్పుడు వాసవిలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. నిజంగానే వాసవిలో ప్లేస్మెంట్స్ బాగానే ఉంటాయి. ఒక ఎంసెట్ కాలేజ్కి అయితే నిజంగానే టాప్లోనే ఉంటుంది కాలేజు. ఇదైతే ఓవరాల్ ప్లేస్మెంట్ పిక్చర్ అయితే కాదు, అక్కడ చూసినట్టయితే తెలుస్తుంది. హైలైట్సే ఇవి. 10 LPA కన్నా ఎక్కువ ఇచ్చిన కంపెనీలు, ఆఫర్స్ ఇచ్చిన కంపెనీలు, తీసుకున్న నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి ఇది జస్ట్ ఆ నెంబర్ ఆఫ్ బ్రాంచ్ సెలెక్షన్స్ పర్సంటేజ్ చూపించడానికి. మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ ఏదేది వచ్చింది అనుకుంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఫ్యాకల్టీ అయితే నిజంగానే బాగా చెప్తారు. సబ్జెక్ట్ పరంగా అయితే వాళ్ళు బెస్టే ఇస్తారు. అక్కడ ఇక్కడ 2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చేమో కానీ మోస్ట్ ఆఫ్ దెమ్కి పిహెచ్డీస్ కూడా ఉంటాయి. సో సబ్జెక్ట్ పరంగా అయితే మీరు పెద్ద డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నా పరంగా మంచి ఫ్యాకల్టీ అంటే నువ్వు ఎగ్జామ్ డీసెంట్గా రాసినా కానీ వాళ్ళు మార్కులు ఇచ్చారు గట్టిగా, వాళ్ళే మంచి ఫ్యాకల్టీ, గుడ్ ఫ్యాకల్టీ. ఆ పరంగా చూస్తే వాసవిలో కాస్త తక్కువ మంది ఉంటారు. నా ఫస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్లో మేబీ నేను 4 మెంబర్స్ని 4 టీచర్స్ని చూసుంటా. బట్ దాని పరంగా చెప్పచ్చు, వాసవిలో మోస్ట్లీ టీచర్స్ అకాడమిక్ పరంగా కాస్త స్ట్రిక్ట్గానే ఉంటారు. మరీ ఎక్కువ స్ట్రిక్ట్ కాదు, బట్ డీసెంట్ అమౌంట్గా స్ట్రిక్ట్గానే ఉంటారు. నెక్స్ట్ కాలేజ్లో మెయిన్ థింగ్ అదే క్యాంపస్ అయితే 13 acres ఉంటుంది. బట్ నన్ను పర్సనల్లీ అడిగితే 10 బిల్డింగ్లు, ఒక చిన్న గ్రౌండు, ఇవన్నీ కలిపితే ఒక కాలేజు, అదిదా మా కాలేజు అట్ ది ఎండ్. బట్ మీరు పెద్ద క్యాంపస్ కావాలి, ఇట్లా పెద్ద పెద్ద గ్రౌండ్లు ఉండాలి, ఫెసిలిటీస్ పీక్స్లో ఉండాలంటే ఈ కాలేజ్లో అంత ఉండవు. బట్ డీసెంట్ క్యాంపస్, డీసెంట్ అమౌంట్ ఆఫ్ ఫెసిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ స్పోర్ట్స్. కాలేజ్లో ఎన్ని రికార్డులు ఉన్నా, ఎన్ని క్లాసులు ఉన్నా, ఎంత ప్రెషర్ ఉన్నా కాస్తైనా ఆసక్తి కలిగించేది స్పోర్ట్సే. పోనీ స్పోర్ట్స్లో అయినా పీక్స్లో ఉందా కాలేజ్ అంటే కాదు. స్పోర్ట్స్లో కూడా కాలేజ్ డీసెంట్గానే ఉంటుంది. నన్ను అడిగితే ఉన్నట్టు ఉంటుంది కానీ ఉండదు, ఉందా లేదా అన్నట్టు అలా వచ్చేది అదే మ్యాజిక్. నన్ను అడిగితే కాలేజ్లో స్పోర్ట్స్ కల్చరే కాస్త తక్కువ. సో మరీ స్పోర్ట్స్ మరీ పూర్తిగానే ఉండవు అని చెప్పటం లేదు, బట్ కాస్త తక్కువ ఉంటాయి. అది కాక ఫెసిలిటీస్ మరీ అద్భుతంగా ఉండవు, బట్ బేర్ మినిమం ఉంటాయి ఖచ్చితంగా. లాస్ట్కి కాలేజ్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ చెప్తా. ప్రోస్లో అడిగితే ఫస్ట్ అకాడమిక్లీ ఫోకస్డ్, సెకండ్ డీసెంట్ ప్లేస్మెంట్స్, థర్డ్ నో డొనేషన్ సీట్స్, ఫోర్త్ లెస్ ఇంటెక్. నన్ను అడిగితే వేరే ఎంసెట్ కాలేజ్కి వాసవి కాలేజ్ని డిఫర్ చేసేవి రెండు. ఒకటి నో డొనేషన్ సీట్స్, ఇంకోటి లెస్ ఇంటెక్. నన్ను అడిగితే ప్లేస్మెంట్స్ అయితే సిబిఐటి, విఎన్ఆర్, జేఎన్టీయూ కూడా చాలా బాగానే ఉంటాయి. సో ఈ రెండే నన్ను అడిగితే యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ వాసవికి. కాన్స్ గురించి చూస్తే అకాడమిక్ ఓవర్లోడ్ ఖచ్చితంగా ఉంటుంది. కంపారిటివ్లీ మిగతా ఎంసెట్ కాలేజెస్లో కంపేర్ చేస్తే ఖచ్చితంగా కాస్త ఎక్కువనే ఉంటుంది అకాడమిక్ ఓవర్లోడ్. సెకండ్ స్మాల్ క్యాంపస్ ఏం మరీ అంత పెద్దగా ఉండదు, అది ముందే చెప్పాను. సో అది కూడా ఒక కానే. నెక్స్ట్ ఫెస్ట్లు కూడా బేర్ మినిమం ఉంటాయి. చెప్పాలంటే రెండు ఉంటాయి. ఒకటి ఫ్రెషర్స్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఉంటుంది, సెకండ్ యూఫోరియా అని ఇయర్ ఎండ్లో ఉంటుంది. సో ఆ రెండు తప్పితే ఇంకా ఫెస్ట్లు ఎక్కువ ఏమి ఉండవు. అవి కూడా గ్రాండ్ ఇయర్గా ఉంటాయంటే అంత ఉండవు. ఎలా అంటే ఏదో ఉన్నట్టు ఉంటాయి అంతే, జస్ట్ నామకే వస్తే పెడతారు.
లైక్ మీరు పెద్ద పెద్దగా ఉంటుంది, లైక్ ఎక్కువ రోజులు ఉంటుంది అంటే అట్లుండదు. లాస్ట్కి ఎంత కాదనుకున్నా యుఫోరియా కూడా 3 డేసే ఉంటుంది. సో ఫెస్ట్ల గురించి అదే. నెక్స్ట్ నా పర్సనల్ కాన్ అయితే ట్రావెలింగ్. లైక్ ట్రావెలింగ్లో నాకు చాలా టైం పోద్ది. అటు తిరిగి ఎంత కాదనుకున్నా 4 అవర్స్ పోద్ది. అంటే బస్ స్టాప్కి రీచ్ అవ్వాలి, అక్కడ బస్సు ఎక్కాలి, దాని తర్వాత మరి కాలేజ్కి వెళ్ళాలి, ఇట్లంతా చూసుకుంటే ఖచ్చితంగా 4 అవర్స్ పోద్ది. సో అది కాక కాలేజ్ చాలా ఊరవతలు ఉంటుంది. సో చాలామందికి ఇది ప్రాబ్లం అవ్వచ్చు. మోస్ట్లీ అందరు సిటీ సెంటర్లో ఉంటే లైక్ అక్కడి నుంచి కాలేజ్కి వెళ్ళడానికి ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. మీరు ఒకవేళ కాలేజ్ దగ్గరలో ఉంటే ఇది పెద్ద కాన్ అవ్వదు మీకు. సో అప్పుడు నెగ్లెక్ట్ చేయొచ్చు. ఫైనలీ కాలేజ్ గురించి ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే ఇది పేరెంట్స్ చాయిస్, స్టూడెంట్ చాయిస్ కాలేజ్ అయితే కాదు. బట్ ప్రతి కాలేజ్కి తన సెట్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ పక్కా ఉంటాయి. సో ఎవ్రీ కాలేజ్ ఏం పర్ఫెక్ట్ అని ఉండాలని లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ కవర్ చేసేసా. ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ మోస్ట్లీ రిప్లై ఇస్తా. సో అట్లే ఇంకా ఉంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఓకే దెన్ బాయ్.